హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, బ్లౌజ్కి ఇలాగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చినాడు కదా, ఈ బుటీస్ మనము ఎటువైపు ఏ డైరెక్షన్లో ఎలా వేసుకుంటే వస్తుందో చూపిస్తాను నేను మీకు. ముందుగా వీడియోలోకి వెళ్దాము రండి. ఫస్ట్ మనం హ్యాండ్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్కి చూడండి రెండు మడతలు 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు ఇలా వేసుకొని జాయింట్ మన వైపుకే ఉండాలి. ఎప్పటికైనా కూడా జాయింట్ మన వైపుకే ఉండాలి. మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి మీకు ఎక్కడికైతే బార్డర్ కావాలో అక్కడికే వేసేసుకోండి. ఇలాగా మొత్తం నీట్గా సెట్ చేసుకొని మీకు ఎంత క్లాత్ అయితే కావాలో అంతే తీసుకోండి, మరి ఎక్కువ లేకుండా. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇలాగ సెట్ చేసుకొని ముందుగా కరెక్ట్గా మనకి హ్యాండ్ ఎంత లెంత్ కావాలో 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇది కరెక్ట్, ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లోకి అనమాట. ఇక్కడ కూడా అలాగే వేసుకోండి, ఇది కరెక్ట్, అది కుట్లోకి. ఇప్పుడు మనం హ్యాండ్ పక్కకు తీసేసుకొని ఈ మార్కుని ముందు వేసుకున్నాం కదా, ఈ మార్కుని రెండింటిని కలుపుదాము. చూడండి ఇలా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత మనము ఫ్రంట్ షేప్ తీసుకుంటాం కదా, అది కరెక్ట్గా ఇక్కడికి హ్యాండ్ అనమాట. మెజర్మెంట్కి ఇక్కడ బార్ కుట్టేసేటప్పుడు ఇక్కడికి వేస్తాను, చంక కుట్ట ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ తీసుకోవాలి కదా, అదనేది మీకు అందాజు, నేను జస్ట్ అందాజు చెప్తున్నాను. ఒక వేలుడు లేదంటే 1 ఇంచ్ అంతా గ్యాప్ వదులుకొని, ఇక్కడ మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, గ్యాప్ వదులుకొని దాన్ని ఇలాగా మీరు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని తీసేసుకోండి. మీరు సంఖ వరకు ఎప్పుడు షేప్ తీయద్దు, ఇక్కడ వరకు తీయద్దు. సంఖకి ఈ షేప్ మార్క్ మనము షేప్ తీసుకుంటున్నాం కదా, దానికి మినిమం ఎంత ఉండాలి, 2 ఇంచెస్ అన్నా ఉండాలి, లేదంటే 3 ఇంచెస్ అన్నా ఉండాలి. వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి. బాగా లావుగా అంటారు కదా, వాళ్ళకైతే 3 ఇంచెస్ వదులుతాను నేనైతే. సన్నగా అలాగైతే 2 ఇంచెస్ వదులుతాను. మీరు కూడా అలాగే చేయండి. బ్లౌజు పర్ఫెక్ట్గా ఇక్కడ సంఖ దగ్గర కుచ్చులు అనేది రాదు, కుచ్చులు రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మ్యాచ్ వేసుకొని ముందుగా చెప్పాను కదా, నేను మార్క్ చేశాను, ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి తర్వాత షేప్ తీయండి. చూడండి షేప్ తీసినాను కదా, ఇలాగా తీసేసి కింద హ్యాండ్ దగ్గర కూడా మనకి ఎంత కావాలో అంత నేర్చుకొని మిగతా ఎక్స్ట్రా అది తీసేసింది. చూడండి హ్యాండ్ ఇలా తీసుకోండి. చూడండి బుటీసు ఇప్పుడు అడ్డం ఉన్నాయి కదా, మనం ఇలా వేసినామనుకోండి బుటీసు అడ్డం వస్తాయి. ఇట్లా ఎప్పుడు వేయద్దండి, బ్లౌజు చూడడానికి బాగుండదు. మీకు లేట్ అయినా పర్లేదు, మీరు ఇలాగా జాయింట్ పడుతుంది అనే సమస్య కూడా ఉండకుండా మీకు చూసుకొని నీట్గా 1-2 సార్లు సెట్ చేసుకోండి. ఇలా వేసుకోండి. చూడండి బుటీసు పైకి పడినాయి కదా, ఇప్పుడు మనం మెజర్ బ్లౌజ్ పెట్టుకున్నాము. మెజర్ బ్లౌజ్ పెట్టే ముందు పైన హుక్స్ ఉంది కదా, హుక్స్ దగ్గర ఇక్కడ సంఖ దగ్గర మీరు లూజ్ చూసుకోండి. ముఖ్యంగా ఇలా పట్టేసి చూడండి కరెక్ట్గా కుట్లకు కూడా క్లాత్ మనము ఇడుచుకునేంత వచ్చిందనమాట. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకొని జాయింట్ మన వైపు ఉంచుకోవాలి. ముందుగా వెడల్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు పొడవు తీసుకున్నాము. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా, హాఫ్లో 1/2 ఇంచ్ అంతా కుట్లోకి వదులుకున్నాను. ఇక్కడ షోల్డర్ వైపు కూడా హాఫ్లో 1/2 ఇంచ్ అంతా షోల్డర్ పైన కూడా వదులుకుంటాను. ఇక్కడికి కరెక్ట్, ఇది కుట్లోకి, ఇది కరెక్ట్గా నెక్. ఇప్పుడు నెక్ని మనము కరెక్ట్గా డ్రా చేసుకుందాము. ఇలాగా నెక్ సరౌండింగ్ కరెక్ట్గా డ్రా చేసుకున్నాం కదా,
ఈ డ్రా చేసుకున్న సర్కిల్ని మనం కట్ చేసుకోవద్దు. ఎప్పుడు ఈ డ్రా చేసుకున్న సర్కిల్ని కట్ చేసుకుంటే మనము కుట్టు వేసేటప్పుడు కుట్లోకి పట్టుకుంటాం కదా, అప్పుడు నెక్ అనేది వెడల్పు అయిపోతుంది. అలా ఎప్పుడు చేయొద్దండి. ఇంకొక పావించంతా మీ వైపుకి మార్క్ ఇచ్చుకోండి. ఇలాగా చూడండి, నేను 2 మార్క్స్ ఇచ్చాను కదా, ఇది కరెక్ట్ అనమాట. ఇది కుట్లోకి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఇది కరెక్ట్గా ఇక్కడికి కరెక్ట్గా మనం కుట్టేసినప్పటికి ఇంత రావాలి. ఇది కుట్లోకి వదులుకున్నాను, నేను ఇక్కడికి కట్ చేస్తాను, ఇది కుట్లోకి వదులుకుంటాను అనమాట. నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము సంకలు మార్క్ చేసుకుందాము. చూడండి, కరెక్ట్గా సంక కరెక్ట్ వేసాను. ఇది కుట్లోకి. బ్లౌజ్ని పక్కకు తీసేసుకొని మనం ముందుగా షోల్డర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి డ్రా ఇచ్చుకుందాము. ఇలాగా డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండో లైను ఇది కరెక్ట్గా అనమాట. ఇది కుట్టులోకి. నేనైతే ఇక్కడ కట్ చేస్తాను, ఇది కుట్లోకి వదులుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, ఇది కరెక్ట్గా, ఇది కుట్లోకి, ఇది కరెక్ట్గా, ఇది కుట్లోకి. మనం కుట్టేపటికి ఈ పార్ట్ మనకి కరెక్ట్గా వచ్చేసేయాలన్నమాట. మన బ్లౌజ్ రెడీ అయినప్పటికీ ఈ భాగం నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ భాగం అనేది మనకి ఇంతటి రావాలి. ఇవైతే కుట్లోకి వదులుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలాగా వదులుకొని కొంచెం చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. చూడండి, నేను కుట్లోకి వదులుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివిటీస్, ఇలాంటి ఐడియాస్ ఎన్నో మా దగ్గర ఉంటాయి, మీకు షేర్ చేస్తామన్నమాట. ఇలాగా కట్ చేసుకొని చూడండి, బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుందాము. ఎప్పుడు నేను ఇక్కడ షోల్డర్ వైపు జాయింట్ ఉంది కదా, అక్కడ తీస్తుంటే ఇప్పుడైతే దీనికి ఫ్లవర్స్ ఇచ్చినాడు కదా, ఆపోజిట్ వస్తాయి కాబట్టి నేను ఆపోజిట్లో ఇలాగా ఫ్లవర్నే ఫాలో అయిపోతాను అనమాట. మనకి ఫ్లవర్స్ కావాలన్నప్పుడు ఫ్లవర్స్ కరెక్ట్గా మన కరెక్ట్గా షోల్డర్కి పైకే పడాలనుకున్నప్పుడు ఇలా తీసుకోండి, షోల్డర్కి కరెక్ట్గా పడతాయి. చూడండి, ముందుగా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుని ఆ తర్వాత నెక్ నేనైతే అందాజుగా వేస్తున్నాను. మళ్ళీ తర్వాత మెజర్ బ్లౌజ్ పెట్టి మార్క్ చేస్తాను. ఇప్పుడు ఇది క్రాస్ పట్టీకి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. అక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ సైడ్ 2.5 ఇంచెస్ సైడ్స్ కరెక్ట్గా ఇది ఎంత ఉంటే అంత ఈక్వల్గా చేసుకోవాలి. సంక భాగం కూడా అంతే, కరెక్ట్గా ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి. ఇదంతా సరౌండింగ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ బ్లౌజ్ ఇది బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు క్రాస్ పట్టి ముందుగా మార్క్ ఇచ్చాం కదా, దాన్ని కలుపుకున్నాము. ఇలా కలిపేసుకొని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ కరెక్ట్గా వేసుకున్నామా లేదా, పొడవు లెంత్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూద్దాము. చూడండి, నెక్ నేను అందాజుగా వేసినా కూడా కరెక్ట్గా వేసినా అనమాట. మీకు డౌట్ ఉండొచ్చు, మీరు అందాజుగా అట్లా ఎట్లా కరెక్ట్గా వేస్తారు అని. అది చేయడం పని చేస్తుండడం వల్ల దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని బట్టి వస్తుంది అనమాట. మనం బ్లౌజ్ చూడగానే ఇంత తీస్తే కరెక్ట్గా సరిపోతుంది అనే ఐడియా వస్తుంది, దాన్ని బట్టి నేను తీసుకుంటాను. నాకైతే
క్రాస్ పట్టి కరెక్ట్గా ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఈ పొడవు చూసుకున్నాము. ఈ పొడవు సెంటర్ టక్స్ దగ్గర నుంచి సెంటర్ షోల్డర్ దగ్గరికి, ఈ సెంటర్ షోల్డర్ దగ్గర నుంచి ఈ సెంటర్ డాట్ దగ్గరికి చూడండి కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. ముందుగా నెక్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇలా నెక్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఇలా తీసేసేని ఇప్పుడు షోల్డర్ అయిన తర్వాత సంక భాగము చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో కటింగ్. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా.